సూపర్ స్టార్ కృష్ణ ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించినప్పటికీ అల్లూరి సీతారామరాజు చిత్రానికి ప్రత్యేక స్థానముంది. ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్రలో సూపర్ స్టార్ కృష్ణ ఎంతలా ఒదిగిపోయారో, విలన్‌గా బ్రిటిష్ అధికారి రూదర్‌ఫోర్డ్ పాత్రలో లెజెండరీ నటుడు జగ్గయ్య కూడా అంతే అద్భుతంగా నటించారు. అయితే ఈ మూవీలో విలన్‌గా నటించడం జగ్గయ్యకి ముందుగా ఇష్టం లేదట. కానీ చిత్ర యూనిట్ ఆయన్ని ఒప్పించారు. జగ్గయ్యకి రూదర్‌ఫోర్డ్ పాత్రలో నటించడం ఇష్టం లేకపోవడానికి ఓ కారణముంది. ఆ పాత్రలో నటిస్తే నెగెటివ్ షేడ్స్‌లో చెడ్డవాడిగా నటించాలి. జగ్గయ్యకి అలా నటించడం ఇష్టం లేదు. తన చిన్నతనంలో బ్రిటిష్ అధికారి రూదర్‌ఫోర్డ్ గురించి జగ్గయ్య చాలా మంచి విషయాలు విన్నారట. జగ్గయ్య సొంత జిల్లా గుంటూరులో రూదర్‌ఫోర్డ్ కలెక్టర్‌గా పనిచేశారట. ఆ టైంలో రూదర్‌ఫోర్డ్ ఆస్పత్రులు కట్టించడం, పేదలకు అవసరమైన పనులు చేయడం లాంటి మంచి కార్యక్రమాలు ఎన్నో చేశారని జగ్గయ్య విన్నారట. అందువల్ల రూదర్‌ఫోర్డ్‌పై జగ్గయ్యకి మంచి అభిప్రాయం ఉండేది. దీంతో అల్లూరి సీతారామరాజు చిత్రంలో నటించాల్సి వచ్చినప్పుడు రూదర్‌ఫోర్డ్ పాత్ర గురించి కొన్ని సూచనలు చేశారట. ఆయన పాత్రని కంప్లీట్‌గా ఒక యాంగిల్‌లోనే నెగెటివ్‌గా చూపించడం కరెక్ట్ కాదు. ఆయన తన దేశానికి కట్టుబడిన సిన్సియర్ అధికారి. ఆయన కోణం నుంచి కూడా కొన్ని మంచి డైలాగులు రాయండి అని సూచించారట. ఆ విధంగా జగ్గయ్య అల్లూరి సీతారామరాజు చిత్రంలో నటించారు. అల్లూరి సీతారామరాజు మూవీ చరిత్ర సృష్టించిన చిత్రంగా నిలిచిపోయింది.